హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లని మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక దాంతోపాటుగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. 6 months కనుక తీసుకున్నట్లయితే మీకు 100 రూపీస్ పడుతుంది. సో దాంతోపాటు ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పీజీటీ ఉద్యోగాల్లో 76% మహిళలకే అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. మొత్తం 1276 పోస్టుల్లో 966 వారికే రిజర్వ్. ఆర్ట్ టీచర్ ఉద్యోగాల్లోనూ అత్యధికం అతివలకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయనటువంటి 1276 పోస్ట్ గ్రాడ్యుయేటివ్ టీచర్స్ పీజీటీ పోస్టుల్లో 76% మహిళలకు రిజర్వ్ అయ్యాయి. సో పీజీటీ ఉద్యోగాల్లో భర్తీకి వెల్లడైనటువంటి సమగ్ర ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న వివరాల మేరకు మహిళలకు 966 పోస్టులు, అదేవిధంగా జనరల్ కింద 310 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకులాల్లో 786 పోస్టులు, ఆ తర్వాత మనకు ఎస్సీ గురుకులాల్లో 343, ఎస్టీ గురుకులాల్లో 147 పోస్టులు ఉన్నాయి. సో పీజీటీ పేపర్ 1 పరీక్ష అన్ని సబ్జెక్టుల పోస్టులకు ఉమ్మడిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుందని, అదేవిధంగా పేపర్ 2, పేపర్ 3 భాషలు మినహా సో ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. సో ఈ పరీక్షలను ఆన్లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని పరీక్షల నిర్వహణ బోర్డుదే తుది నిర్ణయం అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇక్కడ అర్హతలు కావచ్చు, అదేవిధంగా 132 ఆర్ట్ టీచర్ల పోస్టులకు కూడా సమగ్ర ప్రకటన విడుదలైనట్లు మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ప్రజెంట్ మనకు వెబ్సైట్లో ఉంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో ఇక్కడ మనం పీజీటీ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్సీ గురుకులలో కనుక చూసినట్లయితే జనరల్ పోస్టులు 71 ఉన్నాయి, మహిళలకు 86, మొత్తం 157 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ బాలికల కళాశాల కావచ్చు, అదేవిధంగా గిరిజన బాలురు, అదేవిధంగా బాలికల కళాశాలకు సంబంధించి ఈ విధంగా మనకు టోటల్గా ఆ పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్ టీచర్లకు సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. పూర్తి వివరాల కోసం ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. కానీ నెక్స్ట్ చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 30న తుదిరాత పరీక్ష, రేపటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గర్భిణీలు, బాలింతలకు మరొక అవకాశం, TSLPRB గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ నెల 30న మనకు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో వాటికి సంబంధించి మీరు రేపటి నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ గర్భిణీలకు, బాలింతలకు మరో ఛాన్స్ అంటూ చూడవచ్చు. సో అనారోగ్య కారణాల రీత్యా దేహదారుణ్య పరీక్షలకు హాజరు కానటువంటి గర్భిణీలు, బాలింతలకు పోలీస్ నియామక బోర్డు మరో అవకాశం అయితే కల్పించింది. సో ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ మనం ప్రీవియస్లో కూడా చూసాం. సో మరొకసారి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒకసారి దీన్ని అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించిన అప్డేట్ ఇది. సో సిట్ ఈడీ ఆపరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అంతు చిక్కని వారి కోసం అన్వేషణ, ఇంకా నిందితులు ఉన్నారని అనుమానం, అధిక మార్కులు వచ్చిన వారిపై సిట్ ఫోకస్, బ్యాంకు ఖాతాలు కావచ్చు, లావాదేవీలపైన ఈడీ గురి. సో విచారణలో వెలుగులోకి లీకేజ్ లింకులు, నిందితులు అని చెప్పేసి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్లో తవ్విన కొద్ది లింకులు, అదేవిధంగా నిందితుల పేర్లు బయటపడుతున్నాయి. నిందితుల సంఖ్య ఇంతకింతకు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. సో పేపర్ లీకేజ్ వ్యవహారంలో అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారనే దానిపైన మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అటు సిట్ కావచ్చు, ఇటు ఈడీ వేగం పెంచింది. సో ఇప్పటికే ఏఈ పేపర్ లీకేజ్ కొనుగోలులో ఒకరొకరుగా బయటపడుతున్న నిందితులు. సో గ్రూప్ 1 పేపర్ లీకేజ్లో కూడా ప్రమేయం ఉన్న వారిపైన సిట్, అదేవిధంగా ఈడీ మరోసారి దృష్టి సారించింది. సో ఈ క్రమంలో గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చినటువంటి వారిపైన రెండో దఫా విచారించాలని భావిస్తుంది. సో జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అభ్యర్థులు మరోసారి విచారించాలని కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ లింక్ మల్యాలలో అంటే ఇక్కడ చూడవచ్చు. జగిత్యాల జిల్లా
ఈ జగిత్యాల జిల్లాలోని ఈ మండలంలో 45 మంది క్వాలిఫై, వాళ్ళందరినీ మరోసారి విచారించాలంటున్న సిట్ ఈడీ. సో 100కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను రీఎంక్వైరీ అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. ముఖ్యంగా మనకు జగిత్యాల జిల్లా మలయాళ మండలంలో ఒకే మండలం నుంచి 45 మంది అయితే క్వాలిఫై కావడం జరిగింది. సో వారందరినీ మరొకసారి విచారించాలని చెప్పేసి ఇక్కడ సిట్ కావచ్చు ఈడీ విచారణ కోసం వారిని పిలుస్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా 100కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను కూడా మరొకసారి విచారించాలని సిట్ భావిస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు బార్క్లో 4374 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టెక్నికల్ ఆఫీసర్ కావచ్చు, ట్రైనింగ్లకు సంబంధించిన ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకు ముంబైలో ఉన్నటువంటి భారత అణుశక్తి విభాగానికి చెందినటువంటి బాబా అణు పరిశోధన కేంద్రం నుంచి సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదేవిధంగా ట్రైనింగ్ స్కీమ్ అనేటువంటి దానిలో భాగంగా సో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టులను కనుక చూసినట్లయితే మొత్తం 212 పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి పోస్టులు 181 ఉన్నాయి. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. సో టెక్నీషియన్ బీకి సంబంధించి 24 పోస్టులు ఉన్నాయి. సో 3 రకాల పోస్టులను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ప్రారంభ వేతనం సో ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్కు 56,000, సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి 35,000, టెక్నీషియన్కి వచ్చేసి 21,000 అయితే శాలరీ ఉంటుందంట. సో ఇక్కడ ట్రైనింగ్ స్కీమ్ కింద అంటే స్టైఫండరీ ట్రైనీల కింద మొత్తం పోస్టులు 4,162 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనిలో కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పేసి ఉన్నాయి. సో కేటగిరీ 1 వచ్చేసి 1,216 పోస్టులు, కేటగిరీ 2 వచ్చేసి 2,946 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో స్టైఫండ్ వచ్చేసి నెలకు కేటగిరీ 1 వాళ్ళకు 24,000 ఉంటుందట. అదేవిధంగా కేటగిరీ 2 వాళ్ళకు 20,000 నుంచి 22,000 వరకు అయితే ఉండవచ్చు. సో ఇక్కడ విభాగాలు ఇచ్చారు. అర్హత కనుక చూసినట్లయితే పోస్టును అనుసరించి 10వ తరగతి 12వ తరగతి కావచ్చు, అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వయో పరిమితి చూసినట్లయితే 2023 మే 22 నాటికి మీకు టెక్నికల్ ఆఫీసర్కు సంబంధించి 18 to 35 ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 30, అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించి 18 to 25 ఉండాలి. స్టైఫండరీ కేటగిరీలో సో కేటగిరీ 1కి వచ్చేసి 19 to 24, అదేవిధంగా స్టైఫండరీ కేటగిరీ 2కి వచ్చేసి 18 to 22 ఇయర్స్ ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం చూసినట్లయితే పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అదేవిధంగా అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఏపీలో అయితే అమరావతి, గుంటూరు, హైదరాబాద్, మన తెలంగాణ అయితే హైదరాబాద్, కరీంనగర్లో సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మనకు ఏప్రిల్ 24 నుంచి అయితే ప్రారంభమవుతుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మే 22 ఉంది. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అక్కడ ఉంటుంది, ఒకసారి చూడండి. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పేపర్ ప్రకటన ద్వారా తీయడం జరిగింది. ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి పేపర్ ప్రకటన చూడవచ్చు. సో ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే పిఎస్ఎల్వి C55 ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. నింగిలోకి సింగపూర్ ఉపగ్రహాలు. సో గత 2 days బ్యాక్ కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. సో నిన్న ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టారు. సో ఇది విజయవంతమైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం చేపట్టినటువంటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C55 ప్రయోగం విజయవంతమైంది. సో ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నోదని చెప్పేసి C55 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సింగపూర్కు చెందినటువంటి 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ మనం ఏ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలను పంపించామంటే సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏపీలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సో శనివారం ఉదయం ఇక్కడ మనకేది 2 గంటల 20 నిమిషాల మధ్య ప్రాంతంలో దీన్ని అయితే ప్రయోగించడం జరిగింది. సో పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది 57వది. సో ఈ 57 అంటే వరుసగా చూసినట్టయితే 57వది. సో ఇక్కడ నౌక నేమ్ కనుక చూసినట్టయితే మనకు C55. సో అది గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. దీనిలో మనకు సింగపూర్కు సంబంధించినటువంటి ఈ నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, అదేవిధంగా ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా సో వీటిని అయితే పంపించడం జరిగింది. అంటే వాటి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ నావిగేషన్ చేయడం అండ్ సముద్ర భద్రతను కాపాడడం భాగంగా సింగపూర్కు సంబంధించినటువంటి ఈ 2 ఉపగ్రహాలను అయితే పిఎస్ఎల్వి C55 ద్వారా అయితే పంపించడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సాహితీవేత్త ఆచార్య రవ్వ శ్రీహరి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ద్రావిడ వర్సిటీ వీసీగా సేవలు, అదేవిధంగా HCUలో 17 ఏళ్ల పాటు బోధన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు ప్రసిద్ధ సాహితీవేత్త ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య రవ్వ శ్రీహరి సో నిన్న చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి. సో ప్రసిద్ధ సాహితీవేత్త అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇతను నల్గొండ జిల్లా
ఇక్కడ వెల్వర్తిలో 1943 సెప్టెంబర్ 12 అయితే జన్మించడం జరిగింది. ఏ జిల్లాకు సంబంధించిన వాడని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నల్గొండ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతని యొక్క అంటే ఏ రంగం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రసిద్ధ సాహితీవేత్త. అండ్ ఇతను ఎక్కడ పనిచేశారంటే ద్రావిడ వర్సిటీ వీసీగా పనిచేశాడు. అదేవిధంగా హెచ్సీలో కూడా 17 ఏళ్ల పాటు సో ఇతను టీచర్గా అయితే వర్క్ చేయడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సురేఖ వ్యక్తిగత టీం పసిడి పథకాలు కైవసం ఉండడం చూడవచ్చు. స్వర్ణ ధమాకా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ కప్లో పథకాలు కొత్త కాదు, సో పసిడి తొలిసారి కాదు, కానీ ఎప్పుడు అందుకున్నటువంటి ఘనత ఆమె సాధించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు టీం విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి సురేఖ ఈసారి వ్యక్తిగత విభాగంలో కూడా స్వర్ణం గెలుచుకుంది. సో ఆర్చరీ ప్రపంచ కప్ మనకు ఆంటాలియాలో జరుగుతున్నటువంటి ఆర్చరీ ప్రపంచ కప్లో సో ఇక్కడ టీం విభాగంలో అంటే మిక్స్డ్ టీం విభాగంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే మనకు వ్యక్తిగత విభాగంలో కూడా స్వర్ణాన్ని గెలుచుకుంది. 2 స్వర్ణాలు గెలుచుకొని సో రికార్డ్ అయితే సృష్టించింది. గుర్తుంచుకోండి, ఆమె పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇది ఆర్చరీ ప్రపంచ కప్ అన్నమాట. ఆర్చరీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? ఆంటాలియాలో జరుగుతున్నటువంటి ఆర్చరీ ప్రపంచ కప్లో సో 2 విభాగాల్లో స్వర్ణం గెలుచుకొని సరికొత్త రికార్డును అయితే సృష్టించడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆర్యన్ ప్రపంచ రికార్డ్ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో భారత స్విమ్మర్ ఆర్యన్ సింగ్ దదియాల ప్రపంచ రికార్డును సమన్ చేశారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి గలీలీ సముద్ర వేగాన్ని ఈదినటువంటి స్విమ్మర్గా నిలిచాడు. సో వాతావరణం క్లిష్టంగా ఉండేటువంటి ఈ సముద్రంలో అతడు శుక్రవారం ఉదయం 5:18 ఈత మొదలుపెట్టి 11:30 పూర్తి చేశారు. సో ఈ క్రమంలో అంతకుముందు 2017లో ఉన్నటువంటి రికార్డును అయితే సమం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ సముద్రాన్ని ఈదినటువంటి తొలి ఆసియా స్విమ్మర్ కూడా ఇతనేనంట. సో 21 ఏళ్ల ఆర్యన్ గత ఏడాది నవంబర్లో మనకు గోవాలో జరిగినటువంటి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో కూడా 5:30 టైమింగ్లో ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, నేమ్ గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సముద్రం పేరు కూడా గుర్తుంచుకోండి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచ రికార్డు ఇతను సమన్ చేసింది కనుక సో అది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 81 ఏళ్ల తర్వాత నౌక ఆచూకీ లభ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. అప్పట్లో సముద్రంలో మునిగిన నౌకలో 1000 మంది యుద్ధ ఖైదీలు, సో మొత్తం 1080 మంది జల సమాధి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయినటువంటి జపాన్ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సో దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి ఫిలిప్పైన్స్లోని లుజో ద్వీపం తీరంలో 4000కు పైగా మీటర్ల లోతున ఉన్నటువంటి ఎస్ఎస్ మాంటేవిడియో మారు అనేటువంటి నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ శనివారం వెల్లడించడం జరిగింది. సో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మనకు ఆస్ట్రేలియా సమీపంలో ఉన్నటువంటి పపువా న్యూగినియాలో పట్టుబడినటువంటి 1000 మందికి పైగా యుద్ధ ఖైదీలు పౌరులతో కూడినటువంటి ఓ జపాన్ నౌక 1942 జూన్ 22న అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయలుదేరింది. అయితే మిత్ర రాజ్యాలకు చెందినటువంటి పౌరులను తరలిస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి అమెరికా జలాంతర్గామి సో జూలై 1న దాడి చేయడం ద్వారా ఈ నౌక మునిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దానికి సంబంధించిన ఆచూకీ సో తెలిసినట్లే ఇక్కడ మనకు ఆస్ట్రేలియా అయితే వెల్లడించడం జరిగింది. సో 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి నౌక అనమాట. సో ఏ దేశానికి సంబంధించిన నౌక అంటే జపాన్కి సంబంధించి. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 81 సంవత్సరాల తర్వాత దీని ఆచూకీలోకి వచ్చింది కనుక ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి నౌక ఏ దేశానికి సంబంధించిన నౌక బయలుపడింది, దాని ఆచూకీ తెలిసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్టు మనకి ఈనాడు ప్రతిభలో సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో రక్షణ రంగ సాంకేతిక రంగంలో మనకి ఇటీవల ప్రయోగించినటువంటి ప్రయోగాలపైన మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. అదేవిధంగా సంయుక్త యుద్ధ విన్యాసాలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే దగ్గర ఇచ్చాడు, ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది ఎందుకంటే మనకు స్క్రీన్ షాట్ తీస్తే సరిగా రావట్లేదు, మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం బెటర్గా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇవి నేను వీక్లీ వన్స్ ఒకసారి వీటిని షేర్ చేస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇది బ్లర్ అవుతుంది కనుక ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా మనకు భారతదేశ నదీ వ్యవస్థ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఒకసారి దీన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే చర్చానీయాంశంగా గుజరాత్ అల్లర్ల కేసుల తీర్పులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2022 గుజరాత్ అల్లర్లకు సంబంధించినటువంటి పలు కేసుల్లో న్యాయస్థానాలు ఇటీవల వెలువరించినటువంటి పలు తీర్పులు ప్రస్తుతం చర్చానీయాంశంగా మారుతున్నాయని చెప్పేసి చూడవచ్చు. సో మనకు 2022లో గుజరాత్కు సంబంధించినటువంటి కొన్ని కేసులకు సంబంధించి చాలా వార్తలు నిలిచాయి. సో అవన్నీ ఒకటే దగ్గర మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గోద్రా రైలు దహనం కావచ్చు, సో దానికి సంబంధించి కూడా రీసెంట్గా మనకు తీర్పు వెలువడింది. అదేవిధంగా సో ఇక్కడ నరోదాగావ్ మారణకాండ కావచ్చు, అదేవిధంగా బిల్కినో బాను కేసు, ఇదైతే చాలా వార్తల్లో ఉంది, ఇప్పుడు కూడా ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి కేసు ఇది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తీస్తా శీతల్వాడ కేసు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. అదేవిధంగా సంజీవ్ భట్ కేసు, ఇవన్నీ ఒకటే దగ్గర ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకు పాలిటీ పరంగా కావచ్చు, లేదంటే కరెంట్ అఫేర్ పరంగా కూడా వీటి గురించి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావాలంటే సో మన
టెలిగ్రామ్ నేమ్ ఈ విధంగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు. సో కింద ఇచ్చినటువంటి లింక్ అనేది ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి. సో అక్కడ మీకు ఓపెన్ కాకుంటే మీ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయండి, SJTutorial అఫీషియల్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే సో దాదాపుగా 15K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మన ఛానల్ లోగో కనబడుతుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు జాయిన్ కాండి. సో ఇంకా అంటే మన నేమ్ తోటి వేరే వాళ్ళు కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు కనుక చెప్తున్నాను. సో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. సో సెర్చ్ చేసినట్లయితే వస్తుంది, దాంట్లో మీరు జాయిన్ కాండి. సో దాంట్లో నేను వీక్లీ వన్స్ నేను ఈ పేపర్కి సంబంధించిన క్లిప్స్ అనేది షేర్ చేస్తున్నారు, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.